తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. పేరు రాజశేఖర్ రాజు గారు, డిఎస్పీ, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా. అంగన్వాడీ టీచర్ భర్తే తీసుకెళ్లి యాక్సిడెంట్గా చంపి యాక్సిడెంట్ క్రియేట్ చేస్తారు. తిరుమలపల్లి పిఎస్లో వన్ డే అతను తడిచిన బట్టలతోటి టోటల్గా కెనాల్ నుంచి వచ్చినట్టు ఇట్లా వస్తుంటే యాక్సిడెంటల్గా వెహికల్ కెనాల్లో పడిపోయిందని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ దాని మీదే జనరల్గా అక్కడ సీన్లో ఆ బైక్ టైర్ మార్క్స్ కొంచెం చూసిన తర్వాత డౌట్ వచ్చింది. ఎందుకంటే అక్కడి నుంచి బైక్ లోపలి వాళ్ళిద్దరికీ కాస్త రిలేషన్స్ కొంచెం స్ట్రైన్గా ఉండి ఆమె వేరే దగ్గర డ్యూటీకి వెళ్తే తీసుకొచ్చేటప్పుడు దానిలో దేర్ వాజ్ సమ్ డిస్ప్యూట్. మిర్యాలగూడ టౌన్లో డాక్టర్లు అరెస్ట్. వాళ్ళేమో మీరు డాక్టర్స్ అంటారు, మీరు కాదంటారు. ఏం లేదు మురళి గారు, ఇక్కడ మిర్యాలగూడ టౌన్లో దేర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్. వీళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళే తొందర కంటి ఆసుపత్రి అనే బోర్డు మీద ఎవరిదో ఒక పేరు ఇచ్చేస్తాడు. దాని మీద ఆప్థాల్మాలజిస్ట్ ఎండి అని ఎంబీసీ. ఆల్రెడీ ఆమెకు ఒక ఐ ప్రాబ్లం ఉంటే షీ గాట్ హర్ ఐ ఆపరేటెడ్ ఒకటి. ఆ తర్వాత అది కొంచెము పార్షియల్గా ఫంక్షనింగ్లో ఉంది. ఆ టైంలో ఇంకొక ఐకి ఏమన్నా అయితే ప్రాబ్లం అవుతుంది. హైదరాబాద్ నుంచి ఎవరో టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ హీ మస్ట్ హ్యావ్ బీన్ ఏ అన్క్వాలిఫైడ్ డాక్టర్. ఆయన్ని తీసుకొచ్చి ఆయనతో ఆపరేషన్ చేయించిన తర్వాత సెకండ్ ఐ టోటల్గా లాస్. జనరల్గా ఏంటంటే వీళ్ళకి యాక్సెస్ ఎక్కువ, కాస్త చీప్ రేట్స్ వీళ్ళు ఆఫర్ చేయటం వల్ల అంత సెన్సిటివ్ ఇష్యూస్లో కూడా పబ్లిక్ మోసపోతూ ఉన్నారు. నాగార్ సాగర్, హాలియా ఆ ప్రాంతం తీసుకుంటే కోట్లాది రూపాయలు అధిక వడ్డీ ఇస్తాను మోసాలు చేసి పారిపోతుంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ అని. ఇటీవల కొంతమంది అప్స్టాండింగ్ అయ్యారు 2 వ్యక్తులు. ఆ కేసు గురించి చూస్తారు. అక్కడ ఒక టిపికల్ అది ఉంటుంది, ఈ యానిమల్స్ పేరుతో అయ్యే చీటింగ్ బాగా ఉంటుంది అండి ఇక్కడ. సో ఏంటంటే హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ పర్టికులర్లీ షీప్. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి మీడియేటర్స్ పరిచయం కావటం, 15 lakhs, 20 lakhs, 30 lakhs అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారండి. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ బిజినెస్ నడుస్తుంది. 2 సంవత్సరాలు అంటే మీ టెన్యూర్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు? 2 yearsలో ఏంటంటే నేను రైట్ ఫ్రమ్ ఇక్కడ రిపోర్ట్ చేసిన ఫస్ట్ మినిట్ నుంచి కూడా పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా భారీగా ఉండేది. మాఫియా లాగా మెయింటైన్ చేసినారు. వాళ్ళందరినీ కూడా వీఆర్ ఏబుల్ టు న్యాప్ దెమ్. అందరూ కూడా వాళ్ళని ఇనాక్టివేట్ చేయగలిగిన ఎవరైతే దీని మీద మోనోపలి ఎంజాయ్ చేసినారో ఈ బిజినెస్ మీద వాళ్ళలో ఒకరిద్దరు మీడియాతో పంపడం జరిగింది. ఆల్ ఆర్ అరెస్టెడ్. కానీ ఒకప్పుడు మిర్యాలగూడ అనగానే క్లబ్బులు, రౌడీజం. ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడ కూడా లైసెన్స్డ్ క్లబ్ అనేది ఎక్కడ కూడా లేదు. సో అన్లైసెన్స్డ్ క్లబ్స్ని మేము ఎలో చేయము. ఇంకా రౌడీజం అంటే రౌడీ షీట్స్ అవి బాగానే ఉన్నాయి. రెగ్యులర్ వాచ్ ఉంది. ఎక్కడన్నా ఎవరన్నా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. పేరు రాజశేఖర్ రాజు గారు, డిఎస్పీ, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా. రాజశేఖర్ గారు ఎక్కువగా కరీంనగర్ ఆ ప్రాంతంలో పనిచేసిన ఆయన నల్గొండ జిల్లాకు వచ్చారు. వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఏం తేడా ఉంది, ఇక్కడ క్రైమ్ నేచర్ ఎలాగుంది, ఇక్కడ క్రిమినల్స్ ఎలాగున్నారు, పబ్లిక్ యాటిట్యూడ్ ఎలాగుంది అనే విషయం మీద ఆయన పూర్తిగా అవగాహన వచ్చింది. కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న క్రైమ్కి ఇక్కడ పనిచేస్తున్న క్రైమ్కి ఎంటైర్ డిఫరెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా వైట్ కాలర్ అఫెన్స్, ఎకనామిక్ అఫెన్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. అక్కడ కరీంనగర్లో కోరుట్ల ఆ ప్రాంతం ఉన్నప్పుడు నక్సల్స్ మూమెంట్ ఆ ప్రాంతం వేరుండేది. ఇక్కడికి వచ్చేదాకా ఈ వాతావరణం అలవాటు పడ్డారు. ఇటీవల కాలంలో నల్గొండ, మిర్యాలగూడ ఆ ప్రాంతంలో జరిగిన ప్రాంతంలో అంటే అనుమతి లేకుండా కళ్ళ హాస్పిటల్ పెట్టడమే కాకుండా ఆపరేషన్లు చేసే స్థాయికి తిరిగిన కొంతమంది డాక్టర్లను కూడా రాజశేఖర్ గారు పట్టుకున్నారు. అదొకటే కాదు, భార్యని బండి మీద తీసుకెళ్ళి యాక్సిడెంట్గా చూపించి చంపేసిన భర్తను కూడా పట్టుకున్నారు. వీటితో పాటు
నల్గొండలో, మిర్యాలగూడలో, హాలియాలో కానీ, నాగార్సాగర్లో కానీ ఇంకొక రకమైన క్రైమ్ కనిపిస్తుంది. ఆ క్రైమ్ ఏంటి, దాని బాధితులు ఎలా ఉంటారు, నిజంగా వాళ్ళు బాధితులా లేదు వాళ్ళు కూడా నేరస్తులా అనే విషయాన్ని సార్ అంటే తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే. ముఖ్యంగా 2 years కంప్లీట్ అవుతున్నట్టుంది. ఎస్ సార్. ఒక్కసారి కోరుట్ల, జగిత్యాల ఆ ప్రాంతం చూస్తున్న మీకు ఈ ప్రాంతం రావడం, కొంచెం కొత్త వాతావరణం, కొత్త నీరు, ఈ నీరు తాగడానికి, ఈ నీరు అలవాటు పడడానికి ఎంత టైం 2 సంవత్సరాల పట్టిలో మీకు బాగా అలవాటు అయినట్టుంది. అంటే మీరు ఎక్కడున్నా సరే పబ్లిక్తో డైరెక్ట్ ఉంటారు కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ క్రైమ్ మాత్రం అక్కడ వేరు, ఇక్కడ వేరు కనిపిస్తుంది. అదంతా సో నక్సల్స్ మూమెంట్ ఆ ప్రాంతం ఉండేది, ఇక్కడేమో వేరేగా ఉంది. వీటన్నిటికన్నా ముందు మీరు కొద్ది రోజుల క్రితం మిర్యాలగూడలో డాక్టర్స్ని అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళు డాక్టర్లు అంటారు కానీ మీరు డాక్టర్లు కాదని అంటారు. వాళ్ళు ఏం చేస్తే మీరు అరెస్ట్ చేశారు, వాళ్ళకి ఎలాంటి లైసెన్స్ ఉన్నాయి, ఆ విషయంతో పాటు ఇందాక నేను చెప్పినట్లుగా ఒక టీచర్ని భర్తే తీసుకెళ్ళి యాక్సిడెంట్గా చంపాలని చూస్తాడు. ఆ కేసులో లీడ్ ఎలాగొచ్చింది, ముఖ్యంగా కొంతమంది ఒక వ్యక్తి పేరు మీద అధిక వడ్డీకి ఆశపడి డబ్బులు ఇస్తే ఆ వ్యక్తి దాదాపు కోట్లాది రూపాయలు తీసుకొని ఎస్కేప్ అవుతాడు. అంటే ఇందులో నమ్మిన వాళ్ళు తప్ప, లేదు అతను ఆ విధంగా నమ్మించాడా, అతను మీకు అందుబాటులో ఉన్నాడా లేదా, ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఇందాక మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కోరట టు మిర్యాలగూడ ఎలా ఉంది? మొట్టమొదటిగా నా క్యారియర్ ఆదిలాబాద్లో స్టార్ట్ అయింది. అది ఎంటైర్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా ఉండేది. అక్కడ క్రైమ్ చాలా తక్కువ, జనరల్ క్రైమ్ అనేది చాలా తక్కువ అండి. టు బీ ఫ్రాంక్, వైట్ కలర్ అఫెన్సెస్ అప్పుడు ఏమాత్రం కూడా లేదు. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా వెరీ వెరీ లెస్, ఎందుకంటే ఎకనామికలీ వెరీ పూర్ ఏరియా అది. ఆ తర్వాత ఒక 10 years వరంగల్ అయింది. వరంగల్లో కాస్త క్రైమ్ ఉండేది, బట్ అప్పటికి కూడా క్రైమ్ని ఎక్స్ట్రీమిజమే డామినేట్ చేస్తూ ఉండేదండి. ప్రియారిటీ వర్క్ దానికే ఉండేది. బట్ 14 తర్వాత కరీంనగర్, జగిత్యాలకు వచ్చిన తర్వాత అక్కడ కొంత కోరుట్లో కూడా చేస్తున్నట్లు కోరుట్ల చేసిన అండి. కోరుట్ల, మెట్పల్లి 2 ఏరియాల్లో చాలా కొంచెం లాంగ్ టర్మ్ చేయడం జరిగింది. అక్కడ కాస్త క్రైమ్ చాలా డిఫరెంట్గా వేరియేషన్స్ బాగా ఉండేవి దాంట్లో. ఈవెన్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ నార్మల్ చీటింగ్స్, సుపారీ మర్డర్స్ వరకు కూడా కోరుట్ల ఏరియాలో, కోరుట్ల మెట్పల్లి ఏరియాలో బాగా ఉండేది. అండ్ రెండవది మహారాష్ట్ర అఫెండర్సు, బాగా తీవ్రమైన ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా జరుగుతుండేవి అక్కడ. అక్కడ అఫెన్సెస్లో మ్యాక్సిమము ఈ మహారాష్ట్ర, నిజామాబాద్ అవతల నుంచి వచ్చేటటువంటి అఫెండర్సు, ఈ పార్దీ గ్యాంగ్స్ బాగా ఆపరేట్ చేస్తుండేవి కోరుట్ల మెట్పల్లి ఏరియాలో. టు బి ఫ్రాంక్, అంటే సమ్వాట్ ఇట్స్ ఏ ప్రాస్పరస్ ఏరియా కాబట్టి అక్కడ అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా జరుగుతుండేవి. దాంతోపాటుగా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఈ సుపారీ మర్డర్స్ ఇవి కూడా బాగానే ఉండేది. మెజారిటీ పీపుల్కి అక్కడ ముంబై తోటి కాంటాక్ట్స్ ఉండేవి కాబట్టి వెపన్ కల్చర్ కూడా కొంత అక్కడ మనకు కల్పించేది ఆ ఏరియాలో. సో ఆ తర్వాత అనుకోకుండా నిజామాబాద్ టాస్క్ ఫోర్స్లో కొంతకాలం ఉంది. అది ఇట్స్ ఎన్ వెరీ గుడ్ జాబ్ అండి నిజామాబాద్ టాస్క్ ఫోర్స్లో. ఎందుకంటే నిజామాబాద్లో మీకు చాలా అంటే మల్టీ డైమెన్షనల్ క్రైమ్ కనిపిస్తుంది నిజామాబాద్లో. అన్ని రకాల ఆల్ స్టేట్స్ కల్చర్ ఉంది అక్కడ, అన్ని రకాల క్రైమ్స్ ఉంటాయి కాబట్టి పర్టికులర్లీ టాస్క్ ఫోర్స్ ఎక్స్క్లూజివ్లీ డీలింగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ టాస్క్ చాలా ఇట్స్ మంచి ఇన్స్పిరేషనల్ జాబ్ అక్కడ. 2024లో ఇక్కడ నల్గొండ, మిర్యాలగూడకి రావటం జరిగింది. సో జనరల్గా ఇక్కడ ఈ ఏరియాలో ప్రైమ్. మిర్యాలగూడకి వచ్చే ముందు మనం ఒకసారి వెనక్కి వెళ్దామండి. జగిత్యాల ఆ ప్రాంతంలో చేసినప్పుడు గల్ఫ్లో ఉద్యోగాలు పెరగడం, మోసం చేసిన వాళ్ళు కూడా మీరు పట్టుకున్నారు. అది అక్కడ అండి జనరల్గా ఈ కోరుట్ల, మెట్పల్లి ఏరియాస్లో మ్యాక్సిమం ఫ్రాడ్. ఇక్కడ మిర్యాలగూడలో ఎట్లా అయితే ఈ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తా అని అక్కడక్కడ కాస్త రియల్ ఎస్టేట్ పేరుతోటి, గోల్డ్ ఎక్స్చేంజ్ పేరుతోటి ఎట్లా అయితే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ చీటింగ్ మిర్యాలగూడ ఏరియాలో జరుగుతుందో ఆ ఏరియాలో పర్టికులర్లీ జగిత్యాల జిల్లా కల్చరు, కమింగ్ టు కోరుట్ల అండ్ మెట్పల్లి ఎక్స్క్లూజివ్గా ఈ కల్చరు అంటే అనాథరైజ్డ్ గల్ఫ్ ఏజెంట్స్, ఎటువంటి లైసెన్స్ లేకుండా ఈ బిజినెస్ చేసేవాళ్ళు విపరీతంగా ఉండేవాళ్ళు. దీంట్లో కొంతమంది అంటే ఈ బిలీవ్ ఆర్ నాట్ కొన్ని స్టేజెస్లో గల్ఫ్ పంపిస్తా అని ఈచ్ క్యాండిడేట్ దగ్గర 3, 5, 6 lakhs తీసుకున్న కేసెస్ కూడా ఉన్నాయి. ఎటువంటి అథెంటికేషన్ ఉండేది కాదు దానికి. సో దాంట్లో ఏమైందంటే రండి, జనరల్గా రిపీటెడ్గా కంప్లైంట్స్ వస్తుంటే అంతకుముందు ఇండివిజువల్గా దేనికది సెటిల్ చేసి వాడిని పిలిపించి మాట్లాడి కొంత అమౌంట్ వాళ్ళకి ఇప్పించడం అది జరిగేది. సో దానివల్ల మెయిన్గా జరిగే లాస్ ఏంటంటే ఈ క్రిమినల్స్ సొసైటీకి ఎక్స్పోజ్ కారు. ఎవరి ఇండివిజువల్ కేసు వాళ్ళు మనకి అట్లా సెటిల్ చేసి పంపిస్తే వాడు ఒక కేసు సెటిల్ చేసుకోవడానికి ఇంకొక 10 మందిని మోసం చేయడం జరుగుతూ ఉంది. సో మెయిన్ దీంట్లో కాన్సెప్ట్ ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సొసైటీకి ఎక్స్పోజ్ కావాలి, వాళ్ళని ఎవరు నమ్మొద్దు ఇంకొకసారి. ఆ కాన్సెప్ట్ తోటే అక్కడ అప్పుడు జయలవి సార్ అక్కడ కరీంనగర్ ఎస్పీగా ఉన్నారు.
మేము వీ హ్యావ్ పుట్ స్పెషల్ ఫోకస్ ఆన్ దట్. అప్పుడే ఇమిగ్రేషన్ యాక్టు బాగా అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని ప్రావిజన్స్ నేను పర్సనల్గా ఒక 2-3 టైమ్స్ ఆర్పిఓ గారి ఆఫీస్కి వెళ్ళటము, ఈ పాస్పోర్టు దీంట్లో జరిగేటటువంటి ఫ్రాడ్ ఇదంతా, ఈ వీసా కల్చరు, విజిట్ వీసా మీద మనుషుని బయటికి పంపించి 2-3 మంత్స్ తర్వాత అది ఎక్స్పైర్ అయ్యి వాళ్ళు అక్కడ ఇబ్బంది పడి ఇట్లా ఫైనాన్షియల్గా చాలా లాస్ అయ్యారు అన్ఎంప్లాయిడ్ యూత్. సో దాంట్లో రిపీటెడ్గా అక్కడ మేము ఎవరైతే ఈ అన్లైసెన్స్డ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి షెల్టర్స్ ఆఫీసెస్ మీద మేము రైడ్ చేసినప్పుడు హ్యూజ్ నెంబర్ ఆఫ్ పాస్పోర్ట్స్. ఇన్ వన్ కేస్ ఐ హ్యావ్ సీజ్డ్ 590 పాస్పోర్ట్స్ ఇన్ మెట్పల్లి ఇన్ వన్ ఇన్స్టాన్స్. ఆ తర్వాత జనరల్గా ఆ పాస్పోర్ట్స్ మేము కోర్టుకి పంపించడము, కొంతకాలం తర్వాత ఈ పిల్లలు కూడా దాంట్లో సఫర్ కావటం జరిగేదండి దీంట్లో. సో ఈ రిపీటెడ్ రైట్స్ తర్వాత చాలా వరకు ఈ అన్లైసెన్స్డ్ ఏజెన్సీస్ పోయినాయి. పర్టికులర్గా ఈ లైసెన్స్ తీసుకునే ప్రొసీజర్ కూడా కాస్త డిఫికల్ట్గా ఉండేది ఇనిషియల్ స్టేజ్లో. కార్పస్ అమౌంట్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. అందుకని ఫ్యూ పీపుల్ అట్లా అనకూడదు. అప్పుడు నాకు తెలిసినంత వరకు ఎస్ట్వైల్ కరీంనగర్ జిల్లాలో ఒకరే ఒక లైసెన్స్డ్ ఏజెంట్స్ ఉండేవాళ్ళు 2014లో. నేను అక్కడి నుంచి వచ్చే టైంకి ఐ థింక్ ఒక జగిత్యాలలోనే దేర్ ఆర్ అరౌండ్ 8 to 10 లైసెన్స్డ్ ఏజెంట్స్ అయ్యారు అక్కడ. ఒకసారి లైసెన్స్డ్ ఏజెన్సీ పెరిగిన తర్వాత ఈ ఫ్రాడ్ చాలా వరకు కంట్రోల్ అయింది. సో ఆ కంట్రోల్ చేయడానికి మాత్రం బాగా ఎగ్జాస్టివ్గా పనిచేయాల్సి వచ్చింది అక్కడ. అప్పుడున్న ఆల్ ఆఫీసర్స్, జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అందరూ యూనిట్ ఆఫీసర్సు మ్యాక్సిమమ్ దాన్ని కంట్రోల్ చేయడానికి మాకు కావాల్సిన మిషనరీ ఫ్రీడమ్ అంతా ఇచ్చినారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అక్కడ గల్ఫ్ చీటింగ్స్, అన్లైసెన్స్డ్ మ్యాన్ పవర్ ఏజెన్సీస్ ఎవరైతే చేసినారో అవన్నీ మ్యాక్సిమం కంట్రోల్ అయినాయండి. దాంట్లో క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వాల్వ్ అయ్యాయి. వీళ్ళందరినీ కేరళ తీసుకెళ్ళటము, ముంబై తీసుకెళ్ళటము, అక్కడ ఒక 20-30 డేస్ ఉంచటము, ఆ తర్వాత వాళ్ళని వెనక్కి తీసుకురావటము. ఏం లేదండి, సింపుల్. వాళ్ళు ఒక 20-30 lakhs వీళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తే సఫర్ అయిన తర్వాత వాళ్ళు ఒక 2 lakhs రిటర్న్ ఇచ్చిన వీళ్ళకి దే ఆర్ సో హ్యాపీ క్యాండిడేట్స్. దాంతో ఆ క్రైమ్ అక్కడతోటి సప్రెస్ అయిపోయేది. అట్లా కాకుండా ప్రతి దాన్ని కూడా వీ హ్యావ్ ట్రై టు బ్రింగ్ ఇట్ ఆన్ రికార్డ్. దాంతో బాగా కంట్రోల్కి వచ్చింది. ఓకే, ఇక్కడ అదే సేమ్ ఏమో కనిపిస్తుంది కానీ మాడ్యూల్ వేరే కనిపిస్తుంది. ఇక్కడ ఈ కల్చర్ తక్కువ కాదు కంపేర్ టు దట్ ఏరియా, ఆల్మోస్ట్ జీరో. ఇక్కడ అది కాదు, ఇంకో వేరే రకంగా అది కూడా ఇది చీటింగ్. ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ఇక్కడ హై క్వాంటిటీ ఆఫ్ చీటింగ్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉన్నాయి. అది కూడా టోటల్గా ఫిజికల్ కాంటాక్ట్ తోటే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ జరిగేది ఈ వడ్డీ పేరుతోటి జరుగుతుందండి. యూ బిలీవ్ ఆర్ నాట్, సమ్ క్రిమినల్స్ ఇక్కడ 30% ఇంట్రెస్ట్ కూడా ఆఫర్ చేస్తారు. 30% కాదు, ఈవెన్ దేర్ ఆర్ కేసెస్ వేర్ దీస్ పీపుల్ హ్యావ్ ఆఫర్డ్ 40% ఇంట్రెస్ట్. ఏం లేదు, ఎలా వస్తుందండి? ఎక్కడి నుంచి రాదు. వీళ్ళు ఎవరైతే డిపాజిట్ చేసేవాళ్ళు, అప్పు ఇచ్చేవాళ్ళు ఇస్తారో ఆ అమౌంట్లో నుంచే 1 month వీళ్ళకి రిటర్న్ ఇస్తారు. ఇప్పుడు 10% అని వీళ్ళు ఒక 5 lakhs తీసుకుంటే 50,000 ఫస్ట్ మంత్ ఇస్తారు. రిమైనింగ్ వాడి దగ్గర ఇంకొక 4,500 4,50,000 ఉంటుంది. సెకండ్ మంత్ ఒక 50,000 ఇస్తారు. థర్డ్ మంత్ నుంచి వాడు వీళ్ళకి కనిపించడు. సో వీడి అమౌంట్ 5 lakhs వాడి దగ్గర పెడితే దాంట్లో నుంచి వీడికి ఒక 1 lakh రిటర్న్ ఇచ్చి మిగతా 4 lakhs తోటి వాళ్ళు ఎస్కేప్ అవుతారు. అట్లా దేర్ ఆర్ సమ్ కేసెస్ రిజిస్టర్డ్ అగైన్స్ సమ్ ఉమెన్ అక్యూజ్డ్ ఆల్సో. దాంట్లో 20-30% కూడా వాళ్ళు మన ఇంట్రెస్ట్ ఆఫర్ చేసి తీసుకున్న వాళ్ళకి 2-3 months అంటే వాళ్ళకి ఇంట్రెస్టే కాబట్టి అది ఒక గిఫ్ట్ లాగా అనిపిస్తుంది. దే నెవర్ బాదర్డ్ అబౌట్ దేర్ క్యాపిటల్ అమౌంట్. ఒక హ్యాండ్ఫుల్ అమౌంట్ వాళ్ళకి వచ్చే వరకు వాళ్ళు డెఫినెట్గా వేరే వాళ్ళని దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ వీళ్ళందరూ కూడా రిలేటివ్సే, ఎందుకంటే బయట వాళ్ళు నమ్మరు వీళ్ళని. సో బ్రదర్స్ని, సిస్టర్స్ని వాళ్ళందరినీ ఇన్వెస్ట్ చేసి, అందుకనే మీరు ఎవరిని అడిగినా 30-40 lakhs 50 lakhs పెట్టినా సార్ అంటాడు. దట్ ఈస్ ఆల్ దర్ ఫ్యామిలీ అమౌంట్. దాంట్లో గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు, పెట్టి బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి దగ్గర అమౌంట్ కలెక్ట్ అయిన తర్వాత ఒక 3-4 months రెగ్యులర్ అమౌంట్ వీళ్ళకి ఆఫర్ చేసి వీళ్ళ దాంట్లోనే కొంత డబ్బులు ఇచ్చి తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడ వెళ్ళిపోతారండి వాళ్ళు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారండి, వదిలిపెట్టి వెళ్ళిపోతారు. లేదు, సమ్ పీపుల్ ఆర్ సో ఇంటెలిజెంట్ దట్ ఐపీలన్నీ నోటీసులు ఇస్తారు వీళ్ళకి, ఐపీ పెడతారని చెప్పి. ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్న కేసు అయినా వాళ్ళు అనేకమైనటువంటి చాలా ప్రికాషన్స్ తీసుకొని, అంటే మేము కేసు అయిన తర్వాత రికవరీస్కి మేమైతే ఎన్ని ప్రయత్నాలు ఏమో చేస్తున్నామో వాటన్నిటికీ ప్రతి స్టెప్లో కూడా మాకు చాలా ఇబ్బందులు పెడతారు వీళ్ళు. సో లీగల్ యాక్టివిజం ఉన్నది బాగా ఇక్కడ. దే అప్రోచ్ అంటే అన్ని ఏజెన్సీస్ దగ్గరికి వెళ్తారు. సో జనరల్గా ఏంటంటారండి, దీంట్లో రికవరీస్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అండ్ కమింగ్ టు డాక్యుమెంటేషన్, చాలా వేగ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది దీంట్లో. అంటే
వీళ్ళు వాళ్ళకి అప్పిచ్చేటప్పుడు ఏ ప్రామిసరీ నోట్ రాయించుకున్నా అవన్నీ తీసుకున్న వాడి దగ్గరే ఉంటాయి కానీ ఇచ్చిన వాడి దగ్గర ఏమి అదేంటిది? అది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ థింగ్ అండి. ఎందుకంటే కొంచెం ఐ డోంట్ నో ఎంతో పీపుల్ ఆర్ సో వనరబుల్. చిన్నవాడి దగ్గర ఉండాలి కదా, ఏముండవు వీడి దగ్గర. మనం అడిగితే వీడు ఒక 2 lakhs వాడికి ఇస్తే దాంట్లో నుంచి ఒక 20, 30 or 50,000 ఆన్లైన్ అఫీషియల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. మిగతా అదంతా హార్డ్ క్యాష్ ఇస్తారు. అది మ్యాక్సిమం చీటింగ్ జరిగేది అది. అండ్ ఎర్లియర్ నేను ఇక్కడికి వచ్చిన ఫస్ట్ ఇయర్లో వాట్ ఐ సా ఈస్ సమ్ పీపుల్ ఫ్రమ్ బార్డరింగ్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ కైండ్ ఆఫ్ చీటింగ్. దీంట్లో ఏంటంటే అక్కడ వాళ్ళు వీళ్ళకి హ్యాండ్ లోన్ ఇస్తారు. ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి వాల్యుబుల్ ఓపెన్ ప్లాట్స్, హౌజెస్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. దట్ రిజిస్ట్రేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ లీగల్. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఒక 30 lakhs, 20 lakhs ఇచ్చి 1.2 crores, 1.5 crores ఉన్నటువంటి ప్లాటు అది రిజిస్టర్ చేయించుకుంటారు. చేయించుకున్న తర్వాత దానికి ఒక 5% ఇంట్రెస్ట్ చెప్తారు. కంటిన్యూస్గా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత ఏదైతే వీళ్ళు అమౌంట్ రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ నీకు రీరిజిస్టర్డ్ చేస్తా అనేది రాసుకుంటారో అది ఎందుకు పనికి ఒక తెల్ల కాగితం మీద రాస్తారు. వీళ్ళది మాత్రం లీగల్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ తెల్ల కాగితం కూడా వీళ్ళకి యాక్సెస్ ఉండదు, అది వాడి దగ్గరే ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఒకవేళ ఈ కస్టమరు కష్టపడి అమౌంట్ అయిన తర్వాత రీపే చేద్దామని వెళ్తే వాళ్ళు అవాయిడ్ చేస్తారు వీళ్ళని. కొంతకాలం కనిపించకుండా ఏదైతే టైం ఉంటుంది కదా లిమిట్ 1.5 year వాట్ ఎవర్ అది ఎక్సీడ్ అయ్యేదాకా రీపేమెంట్ తీసుకోకుండా ఆ తర్వాత దాన్ని మంచి హ్యాండ్సమ్ అమౌంట్కి వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. ఇది నేను వచ్చిన కొత్తలో దేర్ వాజ్ ఎ టీమ్ ఇన్ దాచేపల్లి, గురిజాల ఇక్కడి నుంచి కంటిన్యూస్గా జరుగుతుండేవి. వాళ్ళకి ఇవన్నీ ఆర్గనైజర్ క్రైమా లేదా ఇండిపెండెంట్గా జరుగుతుంటాయి? లేదండి, ఇవన్నీ కూడా జనరల్గా వాళ్ళకి ఎక్కడెక్కడ మనీ రిక్వైర్మెంట్ ఉంది, ఎవరికి రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళ ఏజెంట్స్, సబ్ ఏజెంట్స్, ఈ నెట్వర్క్ అంతా ఉంటుంది. దీంట్లో నుంచి తీసుకుంటారు వాళ్ళు. మోరాలెస్ ఇట్ షుడ్ బి కాల్డ్ ఓన్లీ అన్ ఆర్గనైజర్ క్రైమ్. ఆ తర్వాత ఒక 3-4 ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ రావటము, మళ్ళీ ఆ ఇష్యూస్ కోర్టుకు వెళ్ళటము, ఇవి జరిగిన తర్వాత కొంచెం దీంట్లో ఎస్పీ గారి అబ్సల్యూట్ సపోర్ట్ తోటి, ఎస్పీ గారి డైరెక్షన్స్ తోటి ఇలాంటి వాళ్ళని మేము కొంచెం గట్టిగానే ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఎలా ఇచ్చారు? అంటే వాళ్ళని మీరు బిజినెస్ ఈజ్ ఓకే, బట్ ఇంత చీట్ చేసి పబ్లిక్ని వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ని తీసుకొని వీక్నెస్ మీరు అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని అంతా అది అంటే దాన్ని కొంచెం హార్డ్గా వర్క్ చేయాల్సి వచ్చింది. తర్వాత మెజారిటీ ఇష్యూస్ ఇప్పుడు అవి కంట్రోల్ అయినాయి. సార్ అటువంటి కేసుల్లో కంప్లైంట్ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అక్యూజ్డ్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ ప్రెజర్ ఎలా తీసుకున్నారండి? అది జనరల్గా అండి ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉన్నా పీపుల్ కెన్ అండర్స్టాండ్ అండ్ ఈవెన్ పొలిటీషియన్ కెన్ అండర్స్టాండ్. అంటే ఏ లెవెల్లో ఏ రేంజ్లో వీళ్ళకి అన్యాయం జరిగిందనేది దే కెన్ ఈజీలీ పర్సీవ్ కదండి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ యాజ్ అంటే మా డ్యూటీ అది, వాళ్ళని కూడా మేము కన్విన్స్ చేయాల్సి వస్తుంది. సో నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ నెగిటివ్ మేనర్. వీళ్ళు పాజిటివ్గా విక్టిమ్స్ తరఫు నుండి ఇట్స్ ఓకే, దట్ విల్ ఫెసిలిటేట్ అవర్ వర్క్ అండ్ దట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ సపోర్ట్. బట్ నెగిటివ్ అప్రోచ్ అవతల నుంచి ఉంటేనే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ టు కన్విన్స్ దెమ్ ఆల్సో. సార్ ఇది కాకుండా ఒక క్రైమ్ ఉంది, అంగన్వాడీ టీచర్ని భర్తే తీసుకెళ్ళి యాక్సిడెంట్గా చంపి యాక్సిడెంట్ క్రియేట్ చేస్తాడు. అండ్ అది ఐ థింక్ ఇట్ హ్యాపెన్ ఇన్ వేములపల్లి పిఎస్లో టీచరు, అంగన్వాడీ టీచరు హస్బెండ్, ఆయనకి ఇద్దరికి కొంచెం స్ట్రెయిన్డ్ రిలేషన్స్ ఉన్నాయి. వన్ డే అతను తడిచిన బట్టలతోటి టోటల్గా కెనాల్ నుంచి వచ్చినట్టు ఇట్లా వస్తుంటే యాక్సిడెంటల్గా వెహికల్ కెనాల్లో పడిపోయిందని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 2-3 days దాని మీదే జనరల్గా నార్మల్ 174 యాక్సిడెంటల్ డెత్ కింద కేసు రిజిస్టర్ అయింది. 2-4 తర్వాత ఒకసారి సీన్కి వెళ్ళినప్పుడు అక్కడ సీన్లో ఆ బైక్ టైర్ మార్క్స్ కొంచెం చూసిన తర్వాత డౌట్ వచ్చిందండి. అది ఎందుకంటే అక్కడి నుంచి బైక్ లోపలికి యాక్సిడెంటల్గా స్లిప్ కావటం అనేది కొంచెం కష్టం అనిపించింది. 2 కొంచెం అక్రాస్ రివిటింగ్ వాల్ ఉంటుంది కదండి, దానికి అక్రాస్గా బైక్ మార్క్స్ ఉండటం వల్ల కొంచెం డౌట్ అనిపించి దాని మీద గట్టిగా ఎంక్వైరీ చేస్తే లోపల బైక్ దొరికింది. సో వాళ్ళిద్దరికీ కాస్త రిలేషన్స్ కొంచెం స్ట్రైన్డ్గా ఉండి ఆమె వేరే దగ్గర డ్యూటీకి వెళ్తే తీసుకొచ్చేటప్పుడు దానిలో దేర్ వాజ్ సమ్ డిస్ప్యూట్. సో వాళ్ళు సొంత ఊరికి కాకుండా ఏదో పెట్రోల్ తీసుకుందామని చెప్పి హైవే మీదకి తీసుకొచ్చే క్రమంలో షీ వాజ్ పుష్డ్ ఇన్ టు దిస్ వన్. ఇతను కూడా పడతాడు ఆమెతోటి కావాలని. ఆ తర్వాత జరిగిన క్రమంలో హీ వాజ్ ఏబుల్ టు కమ్ అవుట్. ఆమె దాంట్లో వెళ్తారు. అది మిర్యాలగూడ రూరల్ సిఐ గారు అప్పుడు ఇన్వెస్టిగేట్ చేసినాడు వీరబాబు. దట్ వాజ్ ఎ గుడ్ కేస్ అండి. అంటే కొంచెం డిటెక్షన్ అది ప్రాబ్లం అయింది. ఆ బాడీ కూడా మాకు 4-5 days ఆఫ్టర్ స్ట్రెయినస్ సర్చ్ అది
పాలేరు రిజర్వాయర్లో బాడీ దొరికింది. హై లెవెల్లో ఉంటుంది ఎప్పుడు ఇక్కడ కెనాలు. పాలేరు రిజర్వాయర్లో దొరికిందండి. మిర్యాలగూడ టౌన్లో డాక్టర్లు అరెస్ట్, వాళ్ళేమో మీరు డాక్టర్స్ అంటారు, మీరు కాదంటారు. ఏం లేదు మురళి గారు, ఇక్కడ మిర్యాలగూడ టౌన్లో దేర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ సెటిలైట్ సిటీ ఫర్ సెవెరల్ విలేజెస్ అరౌండ్. ఇప్పుడు సాగర్ నుంచి కూడా ఇటు ఈ కోదాడకి అడ్జసెంట్ ఉండే ఏరియాస్ నుంచి నల్గొండకి అడ్జసెంట్ అప్ టు తిప్పర్తి మెజారిటీ పీపుల్ మిర్యాలగూడకి ట్రీట్మెంట్కి వస్తారండి. సో జనరల్గా హాస్పిటల్స్ ఎక్కువ. వాటి స్ట్రెంత్ కరోనా టైంలో ఇంకా పెరిగినట్టు అనిపించింది నాకు ఇక్కడ. దాంతోపాటుగా ఈ మధ్యన మీకు తెలుసు హాస్పిటల్స్లో ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఎక్కువైనాయి. అంటే దీంట్లో చాలామంది ఆర్ఎంపీ డాక్టర్స్ ల్యాబింగ్ ఉంది. వీళ్ళు కొంతమంది విజయవాడ నుంచి కానివ్వండి, గుంటూరు నుంచి కానివ్వండి, మోస్ట్ ఆఫ్ దీస్ డాక్టర్స్ ఆర్ ఫ్రమ్ క్వాలిఫైడ్ ఫ్రమ్ చైనా ఎంబీబీఎస్ వాట్ పీపుల్ జనరలీ కాల్. అట్లా తీసుకొచ్చి హాస్పిటల్స్ ఆర్గనైజ్ చేసి ఇక్కడ కొంత చేస్తూ ఉన్నారు. దీంతో పర్టికులర్గా నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఆప్థల్మాలజిక్ అసిస్టెంట్స్ అండి వీళ్ళందరూ. దే సే దే హ్యావ్ డిప్లొమా ఇన్ ఆప్థల్మాలజీ. ఆ సర్టిఫికెట్స్ కూడా మేము వెరిఫై చేస్తున్నాము. సో జనరల్గా దే డ్యూటీస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ లిమిటేషన్స్ చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి దాంట్లో. వీళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళే తొందర కంటి ఆసుపత్రి అనే బోర్డు మీద ఎవరిదో ఒక పేరు ఇచ్చేస్తాడు, దాని మీద ఆప్థల్మాలజిస్ట్ ఎండి అని ఎంఎస్ అని దాని పేరు మీద వీళ్ళు సొంతంగా ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో దాని ట్రీట్మెంట్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి నియర్ విజన్, లాంగ్ విజన్కి కల్ చెకప్కు చేయడమా, ప్రిస్క్రిప్షన్ ఇవ్వడమా, లేదు క్యాటరాక్ ఆపరేషన్ సర్జరీ కూడా వీలే చేస్తుంటారు. దే స్టార్టెడ్ రెఫరింగ్ ఫర్ ఆపరేషన్స్. ఆహా. జనరల్గా ఇప్పుడు అతనికి ఆపరేషన్ రిక్వైర్డా కాదా అనేది ఒక ఇష్యూ దాంట్లో. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫర్ ఎన్కాష్మెంట్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది పేషెంట్ వీళ్ళు వాళ్ళని ఆపరేషన్స్కి రిఫర్ చేయటం, అన్నెసరీ చేయటం స్టార్ట్ చేసినారు. దాంతోపాటుగా మెడికేషన్ స్టార్ట్ చేసినారు. అది అంటే వాళ్ళకి ఐ టెస్టింగ్ వరకు వాళ్ళకి పవర్ ఉంటుంది అంతవరకే అండి. వాళ్ళు దే ఆర్ అసిస్టెంట్స్ టు ది మెయిన్ డాక్టర్స్ మోర్ ఆర్ లెస్. వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చెక్ చేసి పంపడం అంతవరకు రీడింగ్ చూసుకోవడం వరకే ఉంటారు. వీళ్ళు టెస్టింగ్ స్టార్ట్ చేసినారు, మెడికేషన్ స్టార్ట్ చేసినారు, ఆపరేషన్స్ రెఫర్ చేయడం స్టార్ట్ చేశారు. సో డిఫరెన్స్ అని వీళ్ళు కూడా చేసేస్తారు. అది ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ దే స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఆల్ ది మెయిన్ బిజినెస్ అండి దాంట్లో. సో అది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒకసారి చెకింగ్కి వస్తే కొంచెం ముందు మేము యాక్చువల్గా దాంట్లో జరిగింది ప్రియర్గా ఒక ప్లాన్ చేసుకొని ఎవ్వరు కూడా దీంట్లో నుంచి ఎక్స్పోజ్ కావద్దు. ఎందుకంటే ఇట్లా వీళ్ళు వస్తున్నారని తెలిస్తే పీపుల్ విల్ టేక్ సమ్ ప్రికాషన్స్. అట్లా కాకుండా టు బి ఫ్రాంక్ ఇదే ఛాంబర్లో ఒక 6 టీమ్స్ తయారు చేసి ఎట్ ఏ టైము ఎక్కడెక్కడైతే సస్పెక్టెడ్ యూనిట్స్ ఉన్నాయో అన్నీ ఎట్ ఏ టైం రైడ్ చేయించిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ చేశారు. వాళ్ళందరూ నాకు జనరల్గా ఏంటంటే దీంట్లో కంబైన్డ్ రిపోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఐ సెడ్ నో, వీ నీడ్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ అగైన్స్ దీస్ హాస్పిటల్స్. కంబైన్డ్ రిపోర్ట్ ఇచ్చి నేను అది రెఫర్ చేసి క్రిమినల్ యాక్షన్ తీసుకోవటానికి ఉండదని ఆల్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఫర్ గివెన్. దాంట్లో ఒక 6 వాళ్ళ మీద అయింది. సో ఇది జరుగుతుండగా వీ హ్యావ్ రిసీవ్డ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ ఎ ఉమెన్ ఇన్ మిర్యాలగూడ 1 టౌన్. దాంట్లో ఏమంటే ఆల్రెడీ ఆమెకు ఒక ఐ ప్రాబ్లం ఉంటే షీ గాట్ హర్ ఐ ఆపరేటెడ్ ఒకటి. ఆ తర్వాత అది కొంచెము పార్షియల్గా ఫంక్షనింగ్లో ఉంది. ఆ టైంలో ఇంకొక ఐకి ఏమన్నా అయితే ప్రాబ్లం అయిద్దని అవుట్ ఆఫ్ ఫియర్ అండ్ యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్ షీ అప్రోచ్డ్ ఏ హాస్పిటల్. అవుట్ ఆఫ్ ది 6 హాస్పిటల్స్ ఒక హాస్పిటల్కి ఆమె వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం లేదు అక్కడ. అతను ఒక ఆపరేషన్ ఆమెకు సజెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి ఎవరో టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ హీ మస్ట్ హ్యావ్ బీన్ ఏ అన్క్వాలిఫైడ్ డాక్టర్. ఆయన్ని తీసుకొచ్చి ఆయనతో ఆపరేషన్ చేయించిన తర్వాత సెకండ్ ఐ టోటల్గా లాస్ అయింది ఆమెకి. అరే దాంతో హర్ సిచ్యువేషన్ ఆమె అంటే టు బి ఫ్రాంక్ అండి నాకు తెలిసినంత వరకు ఆమె కొంచెం ఎకనామికల్లీ పూర్ ఉమెన్. ఏదో స్టిచ్చింగ్ అది బట్టలు స్టిచ్చింగ్ అది చేసుకొని ఉంటారు. అంటే క్యాటరాక్ ఆపరేషన్ అంటే గ్లోకోమా ఏం చేశాడు? క్యాటరాక్ ఆపరేషన్ అనే చేశారు ఆమెకి. అండ్ దే హ్యావ్ కలెక్టెడ్ 32,000. సో పాపం ఈమె ఫైనాన్షియల్ ట్రబుల్ తోటి వాళ్ళ దగ్గరికి ఏదో నెగోషియేషన్కి వెళ్ళారు. నెగోషియేషన్కి వెళ్ళినప్పుడు ఏం సమ్ హ్యాపెండ్, ఇది 3rd పర్సన్ ద్వారా ఇట్ హాస్ కమ్ టు అవర్ నోటీస్. దెన్ ఆమెని కన్సల్ట్ చేయడం జరిగింది. ఏం జరిగిందమ్మా అంటే చెప్పారు. దెన్ మేము మాట్లాడిన తర్వాత షీ వాజ్ రెడీ టు ఫైల్ ఏ కంప్లైంట్. ఆ కంప్లైంట్ అయిన తర్వాత అది చేసి ఆల్రెడీ దట్ హాస్పిటల్ వాజ్ రైడెడ్ బై తెలంగాణ మెడికల్ కౌన్సిల్. సో దాంతో ఎస్టర్డే దట్ ఫెలో వాజ్ అరెస్టెడ్ ఎలాంగ్ విత్ హిమ్. ఎవరెవరైతే అన్క్వాలిఫైడ్ ఆప్థల్మాలజిస్టులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అంటే
ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఫర్ ఆప్థల్మాలజీ ఇన్ మిర్యాలగూడ. సో అది వదిలిపెట్టుకొని జనరల్గా ఏంటంటే వీళ్ళకి యాక్సెస్ ఎక్కువ, కాస్త చీప్ రేట్స్ వీళ్ళు ఆఫర్ చేయటం వల్ల అంత సెన్సిటివ్ ఇష్యూస్లో కూడా పబ్లిక్ మోసపోతూ ఉన్నారు. దాని గురించి అని మాకు ముఖ్యమైన ఉద్దేశం దీంట్లో, జిల్లా ఎస్పీ గారి ఉద్దేశం కూడా దీంట్లో మాకు కావాల్సింది పబ్లిక్ ఎన్లైట్మెంట్ అండి. దీంట్లో వాళ్ళు ఇలాంటి ఇంత సెన్సిటివ్ ఇష్యూస్లో చిన్న చిన్న అడ్వాంటేజ్ గురించి ఈ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వాళ్ళు వెళ్ళకూడదు అనేది మా దాని మీద. సో ఎస్టర్డే వీ హ్యావ్ డన్ దట్ ఆపరేషన్. అందరినీ కూడా దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద మేము డిఎంహెచ్ఓ గారు కూడా రిపోర్ట్ పెడతాము. సో పబ్లిక్కి కూడా ఈ క్రమంలో మేము చాలా స్ట్రాంగ్ అప్పీల్ చేసినాం, దయచేసి ఈ హాస్పిటల్స్కి మీరు వెళ్ళొద్దని చెప్పి. సార్ అదొక్కటే కాకుండా ఆపరేషన్ వరకు మీరు వెళ్ళారు, ఇంకా ముందుకి వచ్చే ముందు దానికన్నా ముందు వాళ్ళే ఆప్టికల్ షాప్ పెట్టడం, ఐ టెస్టింగ్ ఫ్రీ అని బోర్డు పెట్టడం, ఈ ఫ్రీ అనగానే పబ్లిక్ కూడా వెళ్ళడం, అక్కడ మోసపోతుంటారు. కళ్ళజోడు రేటు మాత్రం 1000 రూపాయలు 4000 5000 తీసుకుంటారు. మరి అటువంటి చీటర్స్ మీద మీ ఫోకస్ ఎలా? ఇప్పుడు ఏదైతే మేము ఈ 6 షాప్స్ ఈ హాస్పిటల్స్ రైడ్ అయినండి, వాళ్ళందరికీ కూడా పక్కన ఈ ప్రాక్టీస్ ఉంది వాళ్ళందరి దగ్గర కూడా. వాళ్ళు ఐ టెస్టింగ్ చేస్తారు, గగుల్స్ వాళ్ళు రెఫర్ చేస్తారు, వాళ్ళ షాప్లోనే అమ్ముతారు. అండ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ నౌ దే స్టార్టెడ్ గివింగ్ ఐ డ్రాప్స్, మెడికేషను విత్ వాళ్ళకు ఉన్నటువంటి అతి చిన్న నాలెడ్జ్ తోటి ఆ బిజినెస్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసినారు. కానీ అక్కడ చెక్ చేసుకుంటే అక్కడే కొనాలని కండిషన్ కూడా ఉందట. డెఫినెట్గా అక్కడ చెక్ చేసినప్పుడు ఏంటంటే ఇది మా షాప్లోనైతేనే మీకు కంఫర్టబుల్గా దొరుకుతుంది అనే దాని మీద జరుగుతున్నది. బట్ అనకూడదు, ఇంతవరకు అన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ రాలేదు మా దగ్గరికి. బట్ ఇది ఐ ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ కాబట్టి వస్తే ఖచ్చితంగా మేము దాని మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. అండ్ వీ హ్యావ్ టేకెన్ సమ్ యాక్షన్ ఆల్సో. సో మాకు కావాల్సింది దీంట్లో మళ్ళీ ఇలాంటివి రిపీట్ కావద్దు అనేటటువంటిది. సార్ 2 సంవత్సరాల్లో ఈ కేసులతో పాటు ఇంకా బాగా మీకు గుర్తుండిపోయిన కేసులు ఏమన్నాయి? ఇక్కడ మెయిన్గా అన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అండి. కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్, చైన్ స్నాచింగ్ అవన్నీ వీ హ్యావ్ డన్ ఇట్, వీ డెల్ట్ దెమ్. బట్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మాత్రం చాలా వేరియస్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పిటిషనర్ని ఎఫ్ఐఆర్ గురించి కన్విన్స్ చేయడమే బిగ్గెస్ట్ టాస్క్ ఇక్కడ పోలీస్కి. ఒక పిటిషనర్ మన దగ్గరికి 20 lakhs 30 lakhs నన్ను చీట్ చేసినారనో, ఇన్ ద నేమ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేదు హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, వాళ్ళు వచ్చినప్పుడు ఎవ్రీబడి వాంటెడ్ దేర్ ఇష్యూ టు బి సెటిల్డ్ ఇన్ ద పిఎస్. పంచాయత్ చేయాలా, లేకపోతే వాళ్ళకు వీళ్ళకు అప్పచెప్పాలా, దాన్ని సెటిల్ చేయాలి. సో ఐ హ్యావ్ ఎన్ ఇష్యూ ఇన్ దిస్. ఇట్లా సెటిల్మెంట్స్ జరిగినప్పుడు వాడు ఒక ఇష్యూ సెటిల్ చేసుకోవడానికి 10 ఇష్యూస్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా వాళ్ళ మీద చెక్ ఉండట్లేదు. ఒక ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద అయ్యి క్రిమినల్ యాక్షన్ వాళ్ళ మీద పర్ఫెక్ట్గా తీసుకొని ఉంటే వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీసు ఆగిపోవాలి. దీస్ ఫెల్లో షుడ్ బీ ఎక్స్పోజ్డ్ టు ది సొసైటీ సో దట్ ఇన్ ఫ్యూచర్ నో బడీ విల్ బిలీవ్ హిమ్ అనేటటువంటి ఒక దాంతో ఇక్కడ చేయడం జరుగుతుంది. సార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా, మీరు చెప్తున్నట్టుగా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వకుండా కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తామని ఒక గ్యాంగ్స్ ఉంటాయి. సెటిల్మెంట్ చేస్తూ వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారనేది ఇక్కడ తిరుగుతుంటారు మిర్యాలగూడ ప్రాంతం, నిజమైనది? డెఫినెట్గా. అంటే నాట్ ఓన్లీ మిర్యాలగూడ అండి, జనరల్గా ఈ ఆర్గనైజ్డ్ ఫెలోస్, ఈ సోకాల్డ్ మీడియేటర్స్ ఆర్ బ్రోకర్స్ వాట్ ఎవర్, వీళ్ళు ప్రతి దగ్గర ఉన్నారు. సో 99.9% మా అప్రోచ్ టువర్డ్స్ విక్టిమ్స్, మాకు విక్టిమ్స్ తోటి ఉన్నటువంటి యాక్సెస్, దానివల్ల ఇవి మినిమైజ్ చేసే అవకాశం ఉందండి. సో మా అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా రిపీటెడ్గా ఎవరైనా పిఎస్కి వస్తున్నారు అని తెలిస్తే ఐ హ్యావ్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ గివింగ్ ఏ మెమో డైరెక్ట్లీ. బట్ వీళ్ళు అన్ని విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నారు, వాళ్ళని చెక్ చేయండి. డోంట్ అలౌ దెమ్ టు ఇంటర్ఫియర్. ఎవరన్నా ఒక విక్టిమ్ తరఫున ఫిజికల్లీ ఇన్కెపాసిటేటెడ్ విక్టిము, ఏదన్నా ఏజ్ ఓల్డ్ పర్సన్, వాళ్ళ గురించి ఎవరన్నా రిలేటివ్స్ పిల్లలు వచ్చారు అంటే దట్స్ ఫైన్ అండి. బట్ ప్రతిదానికి రిపీటెడ్గా సమ్ క్యారెక్టర్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు పిఎస్ అంటే ఖచ్చితంగా దాన్ని అనుమానించాలా. డెఫినెట్గా అంత సర్వీస్ చేసేది తక్కువ ఎవరైనా. సో డెఫినెట్గా వాళ్ళు ఏదో వాళ్ళని చీట్ చేస్తున్నారనే ఉద్దేశము. సో ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ చీటింగ్ అంతా ఇన్ ద నేమ్ ఆఫ్ పోలీసే జరుగుతుంది. జనరల్గా నీ మీద ఆ కేసు అవుతుంది, చాలా పెద్ద కేసు అవుతుంది, నీకు అది అవుతుంది, నేను మాట్లాడతా. సో ఆల్ దిస్ నాన్ సెన్స్ హ్యాపెన్స్ ఇన్ దీస్. అందుకనే మీడియేటర్స్ని ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిదనే కాన్సెప్ట్ మీదే వీఆర్ వర్కింగ్. అంటే మీడియేటర్ లేకుండా డైరెక్ట్గా మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తారు. చెయ్యాలి చేద్దామనేదే. లేకపోయినా పర్వాలేదు, అబ్సల్యూట్లీ నో, ఏ అవసరం లేదండి అది. ఇప్పుడు జనరల్గా ఎవరన్నా ఒక విక్టిమ్ తోటి ఒక ఎస్కాట్ లాగా వాళ్ళని తీసుకురావడానికి వస్తుంది, దట్స్ ఓకే. 1 or 2 ఫ్యామిలీ మెంబర్స్. అండ్ లేదు ఎవరన్నా పాజిటివ్ అప్రోచ్ ఉన్నటువంటి మీడియేటర్స్ ఇన్ ద సెన్స్
పొలిటీషియన్స్ వాళ్ళు దట్స్ ఫైన్. బట్ ఎవరైతే రిపీటెడ్గా వచ్చేటటువంటి మీడియేటర్స్ ఈ నెగోషియేట్ చేస్తా అనే వాళ్ళని అవాయిడ్ చేయటం దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు అవాయిడ్ చేయడం అనేది వాళ్ళు చేయడం కన్నా మీ దగ్గరకు వస్తే మీరే బెదిరిస్తే వాడే వెళ్ళిపోతాడు కదా. డెఫినెట్గా అండి. ఇంకొకటి ఏమంటే ఈ ఒక కల్చర్ ఉంటుంది జనరల్గా, విక్టిమ్ బయట ఉంటారు, ఈ మీడియేటర్స్ లోపలికి వచ్చి, దట్ షుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఎట్ ఎనీ కాస్ట్. ఏది ఉన్నా ఫస్ట్ హ్యాండ్ విక్టిమ్ దగ్గర నుంచి వినటం అనేది ఇట్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఏ పోలీస్ ఆఫీసర్ అండి, టు అండర్స్టాండ్ ద ఇష్యూ వెరీ వెల్ అండ్ టు డూ టు జస్టిస్ ఆన్ ప్రాపర్ లైన్స్. కానీ విక్టిమ్ డైరెక్ట్గా వస్తే మీ యాక్షన్ బాగోకే కదా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు కొంతమంది. అది జనరల్గా ఉండేదండి, అది దట్ కెనాట్ బి ఎంటైర్లీ రూల్డ్ అవుట్. బట్ అది కొన్ని ఇన్స్టాన్సెస్లో మాత్రమే. ఎంత మేము ఓపెన్గా ఉన్నా కొంతమందికి ఆ టెండెన్సీ ఉంది, అది వీలున్నంత వరకు పోగొట్టడమే పోలీస్ డ్యూటీ. సార్, మీ సబ్ డివిజన్లో నాగార్ సాగర్, హాలియా ఆ ప్రాంతం తీసుకుంటే కోట్లాది రూపాయలు అధిక వడ్డీ ఇస్తాను మోసాలు చేసి పారిపోతుంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ అని. ఇటీవల కొంతమంది అప్స్కాండింగ్ అయ్యారు 2 వ్యక్తులు. ఆ కేసు గురించి ఒకసారి చెప్పండి. అంటే ఒకటండి, ఇప్పుడు మీరు ఒకవేళ ఐ థింక్ యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ దట్ అది దేవరకొండ కేసు అండి, పలుగుతండాలో అయింది. అది ఆ సీనియర్ ఆఫీసర్ డైరెక్షన్స్లో. ఓకే, అది ఎవరు కూడా వదిలిపెడతారు. నాగర్ సాగర్ వరకు కూడా ఇక్కడ ఉన్నాయండి. సో ఇక్కడ కొంచెము అక్కడ ఒక టిపికల్ అది ఉంటుంది, ఈ యానిమల్స్ పేరుతో అయ్యే చీటింగ్ బాగా ఉంటుందండి ఇక్కడ. సో ఏంటంటే హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ పర్టికులర్లీ షీప్ బాగా ఉంటాయి. ఈ వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి మిర్యాలగూడ సంత దగ్గర నుంచి దేవరకొండ, శ్రీశైలం అక్కడ వరకు కూడా సంతలకి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి మీడియేటర్స్ పరిచయం కావటం, 15 lakhs, 20 lakhs, 30 lakhs వర్త్ షీప్ కూడా పర్చేజ్ చేయటము, అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారండి. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ బిజినెస్ నడుస్తుంది. చాలా చోట్ల ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే, ఒకసారి వీళ్ళు షీప్ అవి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళతోటి కాంట్రాక్ట్ కట్ చేసుకుంటున్నారు, వీళ్ళకి పార్షియల్ పేమెంట్ ఇస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికి ఒక 2-3 ఇన్స్టాన్సెస్ పెద్ద ఇన్సిడెంట్స్ సాగర్ ఏరియాలో, తిరుమల సాగర్లో జరిగినవి, హాలియాలో జరిగినవి, సాగర్లో జరిగినవి. ఐ థింక్ నౌ 2-3 ఆర్ స్టిల్ పెండింగ్ ఇన్ దీస్ ఏరియాస్. సో దీంట్లో ఏం జరుగుతున్నదంటే, జనరల్గా ఈ యానిమల్స్ సేల్ చేయాలనుకునే వాళ్ళకి మీడియేటర్స్ అవతల పార్టీని చూపెడతారు. ఆ పార్టీ వీళ్ళ దగ్గర యానిమల్స్ తీసేసుకుంటుంది ఫస్ట్, కానీ పేమెంట్ ఇచ్చే విషయంలో పార్షియల్ పేమెంట్ తర్వాత బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అది దట్ మెనస్ ఈజ్ వెరీ మచ్ దేర్ ఇన్ సాగర్ ఏరియా. అది దానికి అదే కాకుండా అండి, ఇప్పుడు ఈవెన్ వేరే స్టేట్స్ నుంచి కూడా వీళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి కొంచెం ఆ యానిమల్స్ తెచ్చుకునే అవసరం ఉంది. అక్కడ కూడా ఇష్యూస్ అయితే ఉన్నాయి. బట్ ప్రతిదీ కూడా అన్ని సోషల్ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేస్తూ లీగల్గా దీంట్లో మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తూ ఉంది. సార్, 2 సంవత్సరాలు దాదాపు కంప్లీట్ అవ్వస్తుంది. ఈ 2 సంవత్సరాలు అంటే మీ టెన్యూర్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు ఒకటి, రెండోది ఇంకో చేయలేకపోతున్నానా ఇంకా చేయగలనా అని ఒక బాధ పెట్టే సంఘటన. 2 yearsలో ఏంటంటే, నేను రైట్ ఫ్రమ్ ఇక్కడ రిపోర్ట్ చేసిన ఫస్ట్ మినిట్ నుంచి కూడా పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా భారీగా ఉండేది. దట్ వాజ్ రియల్లీ ఎ ట్రూ ఛాలెంజ్ టు ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ వర్కింగ్ హియర్. సో 2024 తర్వాత విత్ ది ఎక్సలెంట్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఆఫ్ అవర్ ఎస్పీ సార్ ఆల్మోస్ట్ దాన్ని ఇరాడికేట్ చేయగలిగినామండి. మేబీ ఎక్కడైనా చిన్నది జరిగితే జరగవచ్చు, బట్ ఎవరైతే గుంటూరు బేస్డ్, దాచేపల్లి, గురిజాల బేస్డ్ ఈ టాప్ క్లాసు ఈ మాఫియా లాగా మెయింటైన్ చేసినారో వాళ్ళందరినీ కూడా వీఆర్ ఏబుల్ టు న్యాప్ దెమ్. అందరూ కూడా వాళ్ళని ఇనాక్టివేట్ చేయగలిగినాం. వాళ్ళని హ్యూజ్ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ వాజ్ సీజ్డ్. నాకు తెలిసి హండ్రెడ్స్ ఆఫ్ అక్యూజ్డ్ వర్ అరెస్టెడ్, 78 వర్ సీజ్డ్. దాంతోపాటుగా ఎవరైతే దీని మీద మోనోపలి ఎంజాయ్ చేసినారో ఈ బిజినెస్ మీద, వాళ్ళలో ఒకళ్ళు 2 పీడీ యాక్ట్లో పంపడం జరిగింది. ఆల్ ఆర్ అరెస్టెడ్. కోర్ట్స్ కూడా దే ఆర్ వెరీ కైండ్ ఎనఫ్. జనరల్గా దీంట్లో ఇరెస్పెక్టివ్ ఆఫ్ పనిష్మెంట్ ఈ క్వాంటమ్ ఆఫ్ క్రైమ్ కన్సిడర్ చేస్తూ సెవరల్ కోర్ట్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద రిమాండ్ తీసుకున్నారు దీంట్లో. దాంతో మేము డైరెక్ట్గా రిమాండ్ చేయటము, వాళ్ళకి 10 days 15 days బెయిల్ రాకుండా లోపల ఉండటము, దాంతో విత్ ది యాక్టివ్ సపోర్ట్ ఆఫ్ రెవెన్యూ అండ్ సివిల్ సప్లైస్ ఆల్సో, దాంతో కొంచెం భయం ఉందండి దాంట్లో. అది అయిపోయింది. తర్వాత రీసెంట్గా ఈ సన్నబియ్యం ఎప్పుడైతే క్వాలిటీ రైస్ అయితే ఎప్పుడు వచ్చినాయో అది మ్యాక్సిమం డ్రాస్టిక్గా పడిపోయింది. స్టిల్ నౌ హియర్ అండ్ దేర్ వీఆర్ ఫైండింగ్ స్మాల్ ఇష్యూస్, అవి ఇంటర్నల్గా జరుగుతున్నాయి. అంతకు తప్ప అది అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ గేమింగ్ ఒకటి ఉండేది, అది కూడా మ్యాక్సిమం గేమింగ్ కూడా మాకు కంట్రోల్ అయింది. ప్రస్తుతం ఈ క్రాస్ బార్డర్ శాండ్ ఇష్యూస్ ఉంటాయి, దాన్ని కూడా మాకు కంటిన్యూస్గా ఎస్పీ గారి సూపర్విజన్లో మాకు ఇంటర్ స్టేట్ చెక్ పోస్టు ఆర్మ్డ్ ఫోర్స్తో ఉండటం వల్ల ఈ ఇంటర్ బార్డర్ ఇష్యూస్ చాలా వరకు మాకు తగ్గిపోయినాయండి. అది కానీ ఒకప్పుడు మిర్యాలగూడ అనగానే
క్లబ్బులు, రౌడీజం. అది ఇప్పుడు అబ్సల్యూట్గా అండి ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడ కూడా లైసెన్స్డ్ క్లబ్ అనేది ఎక్కడ కూడా లేదు. సో అన్లైసెన్స్డ్ క్లబ్స్ని మేము ఎలో చేయం కాబట్టి దాంట్లో ఇప్పుడు ఆ ఇష్యూ లేదు. ఇంకా రౌడీజం అంటే రౌడీ షీట్స్ అవి బాగానే ఉన్నాయి ఇక్కడ. అయినంత వరకు మ్యాక్సిమం వాళ్ళని రెగ్యులర్గా చెక్ చేస్తున్నాము. ఎస్పీ గారు దానికి ఒక స్పెషల్ ఆపరేషన్ టీం పెట్టినారు. ఎవ్రీడే ఎవరు ఎంతమందిని చెక్ చేస్తారో వీ నీడ్ టు గివ్ రిపోర్ట్ టు హెడ్ క్వార్టర్. రెగ్యులర్ వాచ్ ఉంది. ఎక్కడన్నా ఎవరన్నా ఒక రౌడీ షీటు రికార్డ్ అయి ఉండి వాళ్ళు ఎక్కడన్నా క్రిమినల్ యాక్టివిటీస్లో వెళ్తున్నారు అంటే వాళ్ళు బైండ్ ఓవర్ ఉంటే బైండ్ ఓవర్ 4 ఫీచర్స్, వాళ్ళ మీద మన ఎన్హాన్సివ్ పనిష్మెంట్స్ గురించి రాయటము ఇవన్నీ బాగా జరుగుతున్నాయండి. ప్రస్తుతానికి రౌడీ యాక్టివిటీస్ అనేది చాలా వరకు తగ్గిపోయినాయి ఇక్కడ. అయినా అప్పుడప్పుడు జరుగుతున్నాయి. ఫర్ ఎనీ ఇన్స్టాన్స్ వీఆర్ రెడీ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. ఓకే, ట్రాఫిక్ మీ ఫోకస్ ఏంటి? రియల్ కూడా ట్రాఫిక్ అది టు బి ఫ్రాంక్ అండి, అది బిగ్గెస్ట్ ప్రాబ్లము విచ్ ఐ కెనాట్ ఆల్సో సాల్వ్ యాజ్ ఆఫ్ నౌ. ప్రాబ్లమ్ ఈజ్ ఎంటైర్ మిర్యాల కూడా విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ కమర్షియల్ ఏరియా, కమర్షియల్ సెంటర్ విత్ ఆల్మోస్ట్ 120 రైస్ మిల్స్ ఇన్ ది టౌన్. ఒకటే రోడ్డు మీద 1.5 కిలోమీటర్లో లొకేట్ అయిందండి ఇదంతా. దేర్ ఈజ్ ఓన్లీ 1 రోడ్ ఫర్ మిర్యాల కూడా ఫర్ ఆల్ పర్పసెస్. వెజిటబుల్స్ దాంట్లోనే, ఫ్రూట్స్ దాంట్లోనే, క్లాతింగ్ దాంట్లోనే, హాస్పిటల్స్ దాంట్లోనే. ఇక ఏదైతే బైలైన్స్ ఉన్నాయో ఇక్కడ దాంట్లో కరెక్ట్గా ఒక ఆటో వెళ్తుంటే ఇంకొక ఆటో క్రాస్ చేయడానికి కూడా విడ్త్ లేదు దాంట్లో. సో ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు ఏడుకోట్ల తండా నుంచి హైవే కోదాడికి వెళ్ళేది ఉందో అదంతా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. ఆ ప్రాబ్లము ఫస్ట్ నుంచి కూడా లేదు. ఇప్పుడు ఆ ఎక్స్పాన్షన్ తోటి ఇంకా అది టోటల్గా మాకు తగ్గిపోతుంది. ఈ మెయిన్ రోడ్డు మీద ఎక్స్పాన్షన్ అయింది, బట్ కంటిన్యూస్గా వర్క్ జరగటం వల్ల, 2 వైపుల డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ వల్ల, నెంబర్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ వల్ల, నాకు తెలిసి ఒక 200 to 300 స్ట్రీట్ వెండర్స్ మీద కూడా ఈ రోడ్డు మీదే ఉంటారు. బస్ స్టాండ్ దీంట్లోనే ఉంది. ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, హాస్పిటల్స్, రెగ్యులర్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఒకటే రోడ్డు ఉంది కాబట్టి ముందుగా ఆ ప్రాబ్లం ఇక్కడ సీవియర్గా ఉంది. వన్స్ వీ హ్యావ్ ట్రైడ్ ఫర్ సిగ్నల్స్, ఎక్కడ సిగ్నల్ పెట్టినా కూడా ఈ ఏరియా ఎక్కడ కూడా మాకు సరిపోవట్లేదు. దాంతో ఏ రోజుకి ఆ రోజు ఇది ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తూ ఉంది. అవర్ ట్రాఫిక్ పీపుల్ ఆర్ వర్కింగ్ సో హార్డ్ అలాంగ్ విత్ అవర్ సివిల్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్. సార్ దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, ట్రాఫిక్ అవేర్నెస్ తీసుకురావడం, ఎన్ఫోర్స్మెంట్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం. ఈ 3E అప్లై చేస్తే ఏమైనా అది మురళిగారి ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఏదైతే టౌన్లో ట్రాఫిక్ ఉందో దాంట్లో ఏరియా ఈజ్ హైలీ కంజెస్టెడ్ అండి. దాంతో మాకు ఇక్కడ మాన్యువల్గా చేయాల్సి వస్తూ ఉంది. అంటే టిల్ నౌ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ద ట్రాఫిక్ ఇష్యూ. బట్ అంతకంటే ఇక్కడ ట్రాఫిక్ చిన్న కంజెషన్స్ కనిపిస్తాయి కానీ అసలు ఉన్న ఇష్యూ అంతా మాకు హైవే తోటి ఉంది. మేజరు లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ ప్రాపర్టీ అదంతా కూడా హైవే మీద అవుతుందండి. లాస్ట్ 1.5 year నుంచి కూడా జిల్లా ఎస్పీ గారు దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్, హైలీ యాక్సిడెంట్ ప్రోన్ జంక్షన్స్ని కొంతమంది డిఎస్పీ స్థాయి అధికారులకి అడాప్షన్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలా బెటర్మెంట్ ఉందండి దాంట్లో. ఇప్పుడు మీరన్న 3 కూడా మేము అక్కడ అప్లై చేసినాము. ఎడ్యుకేషన్ ఉంది దాంట్లో, ఎన్ఫోర్స్మెంట్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది. అన్ని జంక్షన్స్లో కూడా వీఆర్ ఏబుల్ టు ఇన్స్టాల్ గుడ్ క్వాలిటీ సీసీ కెమెరాస్ టు అనలైజ్ ది యాక్సిడెంట్స్. రెండవది అన్నిట్లో కూడా ప్రతి దగ్గర కూడా ఈ యాక్సిడెంట్ రిజల్యూషన్ కమిటీస్ అని విలేజ్ లెవెల్లో వేయడం జరిగింది. వాళ్ళు ఆ ఊళ్ళో సంబంధించిన యాక్సిడెంట్స్కి సంబంధించి మనకు రిపోర్ట్ ఇస్తారు. దాంతోపాటుగా ప్రతి జంక్షన్లో హైవే కాబట్టి కొంచెం స్పీడ్ బ్రేకర్లు వేయటం ఇబ్బంది అనిపించినా ఎక్కడైతే నందిపాడు జంక్షన్ మా దగ్గర ఇంపార్టెంట్ జంక్షన్ ఉందో దాన్ని పూర్తిగా న్యామ్ హైవే వాళ్ళతోటి కలిసి టోటల్గా అక్కడ స్పీడ్ బ్రేకర్లు చేసి ఆల్మోస్ట్ 50 to 60% యాక్సిడెంట్స్ అక్కడ మేము రెడ్యూస్ చేయగలిగినాం. బోత్ ఫాటల్ అండ్ నాన్ ఫాటల్ యాక్సిడెంట్స్ అండి. దానికి తోడుగా లాస్ట్ 1 month నుంచి సంక్రాంతి టైం నుంచి గౌరవ రాష్ట్ర డీజీపీ గారు ఏదైతే అరైవల్ ప్రోగ్రామ్ ఏదైతే పెట్టారో దానికి సంబంధించి మంచి రిజల్ట్ వస్తున్నది మాకు. ప్రతి దగ్గర కూడా హైవేస్ మీద కంటిన్యూస్గా మా ఆఫీసర్స్ అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇంటి నుంచి బయలుదేరుతారో మళ్ళీ వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అనేటటువంటిది, భార్య పిల్లలు మీ గురించి ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు, అర్ధగంట కాదు గంట లేట్ అయినా పర్వాలేదు క్షేమంగా ఇంటికి వెళ్ళటమే ఉత్తమం అనేటటువంటి కాన్సెప్ట్ మీద చాలా ప్రోగ్రామ్స్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మన కైండ్ ఎస్పీ గారి సూపర్విజన్లో నిన్న మాడుగులపల్లిలో మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. హైవే మీద వెళ్ళేటటువంటి ట్రక్ డ్రైవర్స్, లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళలో 273 మెంబర్స్కి నిన్న ఐ టెస్టింగ్ చేసి మేము అక్కడ వాళ్ళకి ఆ కంటి అద్దాలు ఇవ్వటం జరిగింది. ఆ మెడికల్ చెకప్లో చాలామందికి అదర్ ఇష్యూస్ కూడా వచ్చినాయి.
వాళ్ళందరికీ కూడా అడ్వైజ్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ అండి. యాక్సిడెంట్ వల్ల లాస్ ఆఫ్ లైఫ్ అనేది, డ్యామేజ్ అనేది మినిమైజ్ చేయడానికి అన్ని లెవెల్స్లో మేము మ్యాక్సిమం వర్కౌట్ చేస్తాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, సైబర్ క్రైమ్ మీద మిరియాలు కూడా సైబర్ క్రైమ్స్ అవుతున్నాయా, ఎఫ్ఐఆర్ అవుతుందా? సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే మీరు చెప్పే మెసేజ్ ఏంటంటే? సరే, ఈ ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఇప్పుడు చాలా లిబరల్ అయిందండి. అది ఖచ్చితంగా అన్ని కేసెస్లో కూడా ఎఫ్ఐఆర్ చేస్తూ ఉన్నారు. మాకు సైబర్ కంట్రోల్ యూనిట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంది. ఎక్కడెక్కడైతే ఎఫ్ఐఆర్లు అనే పెండింగ్ ఉన్నాయంటే మాకు ఎస్పీ గారి దగ్గర నుంచి రిపీటెడ్గా రిమైండర్స్ వస్తుంటాయి. అవి ఖచ్చితంగా ఆల్ సైబర్ ఫ్రాడ్స్ ఆర్ రిజిస్టర్డ్. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ అనేది మ్యాక్సిమం మా సైబర్ వారియర్స్ హెల్ప్ తోటి, డిస్ట్రిక్ట్ సైబర్ సెల్ యూనిట్ తోటి కలిసి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇన్ని జరిగినప్పటికీ చిన్న చిన్న వాటికి వీళ్ళు బలైవటం జరుగుతూ ఉన్నది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అండి. ఇది వాళ్ళు మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుందని వర్చువల్గా వాళ్ళకి అకౌంట్లో అమౌంట్ చూపెట్టి మ్యాక్సిమము చాలామంది లక్షలు దాంట్లో పోగొట్టుకుంటూ ఉన్నారు. ఆన్లైన్ గేమింగ్ కానివ్వండి, బెట్టింగ్ కానివ్వండి ఇంకా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎట్లయితే నేషనల్, స్టేట్ లెవెల్లో జరుగుతుందో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మ్యాక్సిమం అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ప్రతి అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈ సైబర్ క్రైమ్ కంట్రోల్ అనేది, సైబర్ విక్టిమైజేషన్ రిడక్షన్ అనేది మేము ఒక ప్రైమ్ ఎజెండాగా తీసుకొని దీని మీద వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది. బ్యాంక్స్ అన్నిటి మీద ఫ్రీక్వెంట్గా మేము చెకింగ్ కూడా జరుగుతున్నది. ఎక్కడెక్కడ అకౌంట్స్ ఏమన్నా అన్నెసరీ అకౌంట్స్ ఏమన్నా ఆపరేట్ అవుతుంటే దాన్ని కూడా మ్యాక్సిమం అందరూ వర్కౌట్ చేయడం జరుగుతూ ఉందండి. సో ముందున్నంత తీవ్రత ఇప్పుడు లేదు, బట్ స్టిల్ సమ్ సైబర్ అది దే. సో వీళ్ళకి సంబంధించి మేము ఒక్కటేనండి అడ్వైజ్ ఇచ్చేది, అన్నోన్ నెంబర్స్ని కానీ, అన్నోన్ సోర్సెస్ని కానీ, అన్వాంటెడ్ ఆఫర్స్ని కానీ, ఈ డిస్ప్రపోర్షనేట్ ప్రాఫిట్స్ని కానీ ఎవ్వరు నమ్మినా వాళ్ళు సైబర్ క్రైమ్కి వాళ్ళు బలవుతారు. కాబట్టి ఏదున్నా నోన్ సోర్సెస్ ద్వారా, ఎస్టాబ్లిష్డ్ సోర్సెస్ ద్వారా వాళ్ళు తమ బిజినెస్ కానీ, తమ ట్రాన్సాక్షన్స్ కానీ చేసుకుంటే మంచిదండి. రాజశేఖర్ గారు చెప్తున్నట్లుగా ఆన్లైన్లో పనిచేసేటప్పుడు ప్రతిదీ ఆన్లైన్లో చేస్తున్నారు కాబట్టి ఆన్లైన్లో చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలంటున్నారు రాజశేఖర్ గారు. ఆఫ్లైన్లో ఎంత అలర్ట్గా ఉంటామో ఆన్లైన్లో అంతకన్నా అలర్ట్గా ఉండండి. అంతే తప్ప ఆన్లైన్లో వచ్చినన్నీ కూడా ఫ్రీ అని, గిఫ్ట్లు అని నమ్మితే మాత్రం మోసపోవడం ఖాయం అంటూ రాజశేఖర్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం రాజశేఖర్ రాజు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మల్లి గారు. సార్. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు Well done. I congratulate him for doing so well, and I congratulate him, his boss also. So well.